హలో, నేను సుమతి. బైజు ఉద్యోగులకు జీతం ఎప్పుడొస్తుంది? పెట్రోల్, డీజిల్, ఎల్పీజీకి డిమాండ్ ఎందుకంతగా పెరిగింది? ఆర్బీఐ ఏ బ్యాంకుపై చర్యలు తీసుకుంది? ఇలాంటి మరెన్నో విశేషాలు చూద్దాం ఇవాల్టి లంచ్ బాక్స్లో. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గింది, కానీ దాని డిమాండ్ పెరుగుతూనే ఉంది. మార్చిలో వార్షిక ప్రాతిపదికన ఇంధన వినియోగంలో 0.6% క్షీణత ఉంది. అయితే 2024 ఆర్థిక సంవత్సరంలో ఇంధనం కోసం డిమాండ్ 5% పెరిగింది. పెట్రోల్, డీజిల్, నాఫ్తా అమ్మకాలు పెరగడమే దీనికి ప్రధాన కారణం. చమురు మంత్రిత్వ శాఖలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) ప్రాథమిక సమాచారం ప్రకారం మార్చిలో మొత్తం ఇంధన వినియోగం రోజుకి 4.99 మిలియన్ బ్యారెల్స్. గత ఏడాది ఇదే కాలంలో ఇది రోజుకు 5.02 మిలియన్ బ్యారెళ్ల కంటే కాస్త తక్కువగా ఉంది. అయితే 2024 ఆర్థిక సంవత్సరానికి ఇంధన డిమాండ్ రికార్డు స్థాయిలో 233.276 మిలియన్ టన్నులు లేదా రోజుకి 4.67 మిలియన్ బ్యారెల్స్కు చేరుకుంది. ఇది గత సంవత్సరం 223.021 మిలియన్ టన్నులు లేదా రోజుకి 4.48 మిలియన్ బ్యారెల్స్ కంటే కొంచెం ఎక్కువ. నగదు సంక్షోభంలో కూరుకుపోయిన ఎడ్యుటెక్ కంపెనీ బైజు ఈ ఏడాది జనవరి నుంచి ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతోంది. అయితే ఇప్పుడు కంపెనీ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ప్రారంభించిందన్న న్యూస్ వినిపిస్తోంది. ఏప్రిల్ 18 వరకు ఈ జీతం క్రమంగా పంపిణీ చేస్తారు. నగదు కోసం ఏర్పాట్లు చేసినట్టు బైజు యాజమాన్యం తన ఉద్యోగులకు తెలిపింది. ప్రతి ఒక్కరికి మార్చి నెల జీతం ఏప్రిల్ 18 నాటికి అందుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రైట్స్ ఇష్యూ నుంచి ఇంకా డబ్బులు రికవరీ చేయలేకపోయామని యాజమాన్యం తెలిపింది. దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలో గత 10 ఏళ్లలో 3 కోట్లకు పైగా ఉద్యోగాలు లభించాయని అనెరాక్ నార్డెకో సంయుక్త నివేదిక వెల్లడించింది. 2013 నాటికి ఈ రంగంలో 4 కోట్ల ఉద్యోగాలు ఉండగా 2023 సంవత్సరం పూర్తయ్యే నాటికి ఇవి 7.1 కోట్లకు చేరుతాయని తెలిపింది. స్థిరాస్తి కన్సల్టెంట్ అనెరాక్, రియల్టర్ సమాఖ్య నార్డెకో సంయుక్తంగా రియల్ ఎస్టేట్ అన్బాక్స్డ్ ది మోరీ ఎఫెక్ట్ పేరుతో సోమవారం ఈ నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం దేశంలో గత 10 ఏళ్లలో లభించిన మొత్తం ఉద్యోగాల్లో స్థిరాస్తి రంగం వాటా 18% పైగా ఉంది. మీరు నవరాత్రులలో ఉపవాసం పాటించి పని కోసం రైల్లో ప్రయాణించాల్సి వస్తే ఐఆర్సీటీసీ మీకోసం నవరాత్రి ప్రత్యేక థాలీని ఏర్పాటు చేసింది. వందే భారత్, శతాబ్ది ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్ మొదలైన బిజినెస్ క్లాస్ ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ నవరాత్రులలో వెజిటేరియన్ థాలీని ఏర్పాటు చేస్తోంది. మీరు ఈ రైళ్లలో ప్రయాణిస్తున్నట్లయితే ఈ క్యాటరింగ్ ద్వారా ఉపవాసం లేదా సంబంధిత ఆహారాన్ని కోరుకోవచ్చు. దీనికోసం ప్రయాణికుడు ఆన్లైన్లో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. వారి సీటు వద్దకే వెజిటేరియన్ థాలీని అందిస్తారు. వెల్లుల్లి, ఉల్లిపాయలు లేని ఆహారం, ఉపవాసం కోసం డ్రై ఫ్రూట్స్, జైన్ థాలీ, పండ్లు, జ్యూస్, పాలు, స్వచ్ఛమైన తాగునీరు ఇవన్నీ ఆర్డర్ ఇస్తే చాలు. ప్రయాణికులందరికీ అందుబాటులో ఉంటాయి. ఐఆర్సీటీసీ సీఆర్ఎం అజిత్ సింగ్ ఈ విషయాన్ని తెలిపారు. నవరాత్రులలో ఉపవాసం ఉండేవారు ప్రయాణించినా సరే వారికి ఎటువంటి సమస్య లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది. రైల్వే తమ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది. స్విగ్గీ ఇప్పుడు నీటిలో కూడా ఫుడ్ డెలివరీ సర్వీసెస్ ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో కంపెనీ దీన్ని స్టార్ట్ చేసింది. శ్రీనగర్లోని ఐకానిక్ దాల్ లేక్లో హౌస్ బోట్లకు ఆహారాన్ని అందించడానికి కంపెనీ తన సర్వీసెస్ని విస్తరించిందని స్విగ్గీ తెలిపింది. ఈ తేలియాడే హౌస్ బోట్లను చేరుకోవడానికి కంపెనీ డెలివరీ భాగస్వాములు నగరంలోని ప్రసిద్ధ షికారా బోట్లను ఉపయోగిస్తారు. కంపెనీ చెప్పిన దాని ప్రకారం ఈ ఆపరేటర్లు డెలివరీ టైం ఎక్కువైతే దానికి కొంత మొత్తం అందుకుంటారు. మహారాష్ట్రలోని షిర్పూర్ మర్చెంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్న దృష్ట్యా ఖాతాల నుంచి ఉపసంహరణతో పాటు అనేక సేవలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. సోమవారం వ్యాపారం ముగిసిన తర్వాత ఈ సహకార బ్యాంకు ఎలాంటి కొత్త రుణం ఇవ్వలేమని లేదా పెట్టుబడి పెట్టడం సాధ్యం కాదని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు సెంట్రల్ బ్యాంక్ ముందస్తు అనుమతి లేకుండా బ్యాంక్ తన ఆస్తి లేదా ఆస్తులను బదిలీ చేయడానికి పర్మిషన్ లేదు. ఇవి ఈరోజు లంచ్ బాక్స్ కవర్లు. మరిన్ని బిజినెస్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన వార్తల కోసం రేపటి లంచ్ బాక్స్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.